నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేసిన భారీ భూకంపం, 600 మందికి పైగా మృతి, 1000 మందికి గాయాలు. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందన్న ప్రధాని, తీవ్రవాదంపై పోరులో దేశాలన్నీ ఐక్యంగా నిలవాలని పిలుపు. తెలంగాణలో వైద్య విద్య అభ్యసనకు 4 ఏళ్ల స్థానికత ఉండాల్సిందే, తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. రాష్ట్రంలో జోరుగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తున్న నేతలు. వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, గంపలగూడెం మండలం నెమలి వద్ద నిలిచిన రాకపోకలు.